అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. వెల్కమ్ టు మై ఛానల్, మా ఇంటి సంగతులు. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. నేను హెయిర్కి ప్యాక్ వేసుకుంటున్నాను. ప్యాక్కి ఎగోడండి గోరింటాకు, మందారాకు. దీనివల్ల ఏంటంటే మనకి జుట్టు రాలిపోకుండా జుట్టు మృదువుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అలాగే రుద్దుకోనాకి ఎగోటండి కుంకుడుకాయలను సీకాయ పెట్టాను. దీంతో రుద్దుకుంటే జుట్టు సూపర్ అండి. మనకి ఏ కండిషనర్ అక్కర్లేదు. చక్కగా మృదువుగా ఉంటుంది, జుట్టు సిల్కీగా ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నానండి. ముందు జుట్టు అంతా శుభ్రంగా మనం దువ్వేసుకోవాలి, చిక్కు లేకుండా దువ్వుకొని మనం పెట్టుకోవాలండి. మనం అంటే చేసుకున్న పేస్ట్ని అదే గోరింటాకు, మందారాకు వేసుకుంటే మెంతులు వేసుకోవాలండి. నేను మెంతులు వేయలేదు. నాకు జుట్టు బాగా హెయిర్ ఫాల్ అవుతున్నదండి. అందువల్ల జుట్టు కూడా నాకు పండిపోయింది కదా, అంటే వైట్ హెయిర్ ఉంది అని దానికి కూడా ఉంటుందనేసి నేను వారం వారం రాసుకుంటున్నాను. ఇప్పుడు వెనక్కి చూసారా, ఇలాగా మనం జుట్టు అంతా బ్రష్తో కాకుండా చేతితోనే అలా రాసుకోవాలండి. రాసుకుంటే చక్కగా అన్నిటికీ పడుతుంది. మనకు తెలుస్తుందండి, మనం రాసుకుంటే మన చర్మానికి చల్లగా తగులుతుంది. అక్కడ మనం రాసుకోవాలి. శుభ్రంగా రాసుకొని ఒక గంట ఉంచుకోవాలండి. మొత్తం కుర్లు కూడా రాసుకోవాలండి. మొదలు మనం ఎలాగ ముందు హెయిర్ అంతా పెట్టుకుంటున్నామో ముందు కుర్రులు అంటారు కదా, లాస్ట్ జుట్టుది అక్కడ కూడా మనం పెట్టుకుంటే దానికి కూడా బాగుంటుంది. ఒక గంట ఉంచుకొని ఈ గంట అంటే నేను కొబ్బరికాయలతో ఎందుకంటే కొబ్బరికాయలు ఇప్పుడు వినాయక చవితి కదండి. వినాయక చవితి కోవిల్లో గట్ట కొడుతుంటే బోల్డ్ చెక్కలు వస్తుంటాయి అన్నమాట. చెక్కలు అదే కొబ్బరి చెక్కలు. అవి నూనె అంటే ఎండ లేదు, అంటే ఎండ పెట్టుకుని మనం నూనె చేసుకుందామంటే అందుకే కొన్ని సారీ అండి, నాకు జలుబు చేసింది. అందుకే కొంచెం పొడి దగ్గులాగా ఉంది. అది వేడి మీద పొడి అదే వేడి చేసి దగ్గు వస్తున్నదో జలుబు చేసి దగ్గు వస్తున్నదో తెలియట్లేదు. మెడిసిన్ వాడాను కానీ కొంచెం లైట్గా ఉంది అన్నమాట. అది నేను చెప్పేది మాట ఏంటంటే వినాయక చవితికి కొబ్బరి చెక్కలు, అలాగే ఈ 10 రోజులు నవరాత్రులు కొబ్బరి చెక్కలు తెలిసే కింద మా ఆయన గారు కోవిల్లో పూజ చేస్తుంటారు. ఆ చెక్కలు రోజు వస్తుంటాయి అన్నమాట. ఆ చెక్కలు ఏం చేయాలి, కొబ్బరి ఉండలు చేయాలంటే ఎంతకని తింటాం ఎక్కువ స్వీటు, కానీ కొత్తగా ప్రయోగిద్దామని నేను కొబ్బరి పాలతోని, అంటే కొబ్బరి అన్నం తిని ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. కొబ్బరి అన్నం, చిత్రాన్నం, అలాగే రకరకాలుగా మీరు కర్రీలో గట్ట అని చేస్తారు. మీరు ఎప్పుడైనా తెలుసా కొబ్బరి పాలతోని పాయసం చేయడం? తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కింద చెప్పండి. ఏంటంటే నేను కొబ్బరి పాలతోని ఏ పాయసం అంటే అన్ని రకాల పాయసాలు చేసుకోవచ్చండి. నేను ఇదిగా సేమియా సగ్గుబియ్యంతో ట్రై చేయబోతున్నాను. ఇది కొత్త రెసిపీయే, నాకు కొత్త రెసిపీ, మీకు కొత్త రెసిపీయే. ఓకేనా, మరి చూసేద్దామా రెసిపీ. సగ్గుబియ్యం పాయసానికి సగ్గుబియ్యం నానపెట్టుకున్నానండి. అలాగే కొబ్బరి ముక్కలు తరుక్కున్నాను. అవన్నీ చూపించలేదు, లాంగ్ వీడియో అయిపోతుందని. అలాగే ఇవి పాలు తీస్తానండి. పాలు తీసి ఇప్పుడు మనం ఇది పాలు తీసుకుందామండి. పాలు తీసుకుంటే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. అంటే ఇది అవునండి, నిజంగా చెప్పాలంటే ఈ పాలు అంటే మనం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ లేదంటే ప్యాకెట్ పాలతో చేస్తే సేమియా చేస్తే అండి చల్లారాక మనకి బాగా టైట్ అయిపోతుంది, అంటే చిక్కగా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ మనం తినాలన్నప్పుడు మళ్ళీ కొంచెం పాలు వేసుకోవడం లేదా వేడి నీళ్ళు వేసుకోవడం అన్నీ చేస్తుంటాం. ఇది అలా లేదండి, చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే గట్టి అవ్వదండి, చాలా బాగుంటుంది. చక్కగా లూజ్గా ఉంటుంది, చక్కగా పలచగా ఉంటుంది అన్నమాట. చక్కగా తిని తీసుకుని చక్కగా బాగుంటుంది. ఇప్పుడు నేను సేమియా అండి వేయిస్తున్నాను. చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి. తర్వాత సగ్గుబియ్యం నానపెట్టుకున్నాం కదా, ఈ రెండు కలిపేసి ఉడకబెట్టుకోవాలి. చూసుకోండి, సగ్గుబియ్యం ముందు పెట్టి కలుపుతుండాలి. బాగా నీళ్ళేసి వాటర్ వేసి ఉడకబెట్టాలి, లేదంటే కొంచెం అడుగంటుతుంది. కొంచెం అడుగంటి మాడు వాసన వేస్తే మనకి పాయసం బాగుండదు అన్నమాట మనకి తినడానికి. అందుకే మనం చూసుకొని జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు సేమియా అంతా వేసేసాను, చక్కగా ఎర్రగా వేగిపోయి కదా, సగ్గుబియ్యం రెండు కలిపేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి పాలు
అంటే నేను ఇది మొదటిసారేనండి మనం అంటే కొబ్బరి పాలతో చేయడం. వేస్తే ఇరిగిపోతుంది ఏంటో అని అనుకున్నాను, కానీ ఇరిగలేదండి. తర్వాత ఏంటంటే నేను అంటే షుగర్ వేయలేదండి, బెల్లం పొడి వేసాను. బెల్లం పొడి కొంచెం స్వీట్ తక్కువ ఉంటున్నదండి, అందువల్ల మీరేంటంటే రెండు సగం సగం అంటే కొంచెం పంచదార వేసుకోండి. 4 భాగాల్లో 1 భాగం పంచదార వేసుకోండి, 3 భాగాలు బెల్లం పొడి వేసుకోండి. లేదు బెల్లం పొడి కాకపోతే బెల్లం ఉంటుంది కదా, మనకి మొక్క బెల్లం ఉంటుంది కదా, అది పర్వాలేదు, స్వీట్గానే ఉంటుంది. నేనేమో బెల్లం పొడి వేసాను, కొంచెం స్వీట్ తక్కువైంది, అందుకని మీరు 2 కలిపి వేసుకోండి. అంటే మీరు షుగర్ పేషెంట్ లేరనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ చక్కగా స్వీట్ తింటారు కదా, మీరు వేసుకోవచ్చు, పర్వాలేదు. తర్వాత నేను షుగర్ వేయకుండా బెల్లం వేసాను. అది ఉడికిపోయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించానండి. తర్వాత వేసిన తర్వాత ఏలకల పొడి కూడా చేసి ఉంచుకున్నానండి, అది కూడా వేసి ఒక 2 ఉడికిన తర్వాత అప్పుడు నేను ఈ పాలు వేసాను. అంటే ఇప్పుడు మనకు తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసానండి. నిజంగా చెప్పలేదు, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మేము తినేసి మా వారికి కూడా నచ్చింది. ఇప్పుడు ఈ పాలు వేసుకుంటాం. దీంతో అంటే కేరళ వాళ్ళు నేను రెసిపీలు చూసి ఎలా చెబుతుంది, మన పాలు ఆవు పాలు గేదె పాలు ప్యాకెట్ పాలతోనే చేస్తాం కదా, వీళ్ళేంటి ఈ పాలతో చేస్తున్నారు, బాగుంటుందా బాగుండదా ఏంటి అనేసి అనుకున్నానండి. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను వీడియో కోసం చేయలేదండి, చెయ్యాలనేసి చేశాను, తినాలనుకుని వీడియో కోసం చెప్పట్లేదు. కానీ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర కొబ్బరి చెక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, స్వీట్ చేయలేము, తర్వాత ఇంట్లో పాలు లేవు, మీకు పాయసం తినాలనిపించింది అనుకోండి, చక్కగా మీరు దీంతో చేసుకోండి. పాలు లేకపోయినా కొబ్బరి చెక్కలు ఉంటే చక్కగా పాలు తీసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మీద వీడియోలో నేను చూస్తాను, కొబ్బరితో ఇంకేవే కొత్త కొత్త ఐటెంలో చేసి చూపిస్తాను ఫర్దర్ వీడియోలో. అంటే మాట ఇవ్వలేను కానీ ట్రై చేస్తాను, ఓకేనా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కానీ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. కానీ ఏంటండి ఇప్పుడు రాధబాధ రాది పీతబాధ పీత ఏదో అంటారు కదా, సీతబాధ సీతది పీతబాధ పీతది అని అంటారు, ఏదో సామెత ఉంది, కరెక్టా కాదో మీరే చెప్పండి. ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఐటమ్ షార్ట్ వీడియోలో పెడితే, షార్ట్ వీడియోలోమో అంటే రీచ్ సబ్స్క్రైబ్ పెరుగుతారని పెట్టాను, కానీ నాకు వాచ్ అవర్ పెరగు. నాకు ముందు ఏంటంటే వాచ్ అవర్ ముఖ్యం అన్నమాట. లాంగ్ వీడియో పెడితే కనీసం 1 గంటైనా గంటైనా చూస్తారు, గంటైనా కలిసి వస్తుందని ఆశతో నేను ఇంత కష్టపడి పెడుతున్నానండి లాంగ్ వీడియో, కానీ ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. అలాగని షార్ట్ వీడియోలో పెడితే షార్ట్ వీడియోకి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ పెరగట్లేదు, ఓకేనండి. మళ్ళీ ఈ టాపిక్ ఇంకో వీడియోలో మాట్లాడదాం, ఓకే. ఈ వీడియో ఇంతటితో సమాప్తం, కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ. మీరు కూడా ట్రై చేసి చూడండి, చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. బాయ్.